కొన్ని కొన్ని వార్తలు మానసికంగా కృంగదీస్తాయి. కొన్ని వార్తలు జీర్ణించుకోవడం కష్టంగా ఉంటాయి. నేను చాలా విషయాలకి, అన్ని విషయాలకి ఎమోషన్ అవ్వను, కానీ నా హార్ట్కి దగ్గరగా ఉన్న వ్యక్తులకి ఏమైనా జరిగితే నేను చాలా డిస్టర్బ్ అవుతాను. అలా డిస్టర్బ్ అయిన వార్త ఇంక పెద్ద ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు నేను హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్ళాలి. పబ్లిక్ మీటింగ్స్, ఫస్ట్ టైం హైదరాబాద్ టౌన్లో పెద్ద మీటింగ్స్ అనమాట. అంటే ఈ దిగువ స్థాయి నుంచి అలాంటి అర్బన్ సిటీకి మీటింగ్స్కి వెళ్ళాను. నేను బైక్ వేసుకుని మా ఊరు వెళ్ళిపోతున్నాను. బ్యాగ్ సర్దుకుని మళ్ళీ హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్ళాలని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎండలో నిలబడి ఉన్నాడు, రంగంపేట ఏరియాలో. అక్కడ నిలబడి ఉన్నప్పుడు నాకు తెలుసు ఆయన వైట్ అండ్ వైట్, ఆయన బ్యాగ్ అది చూస్తే ఆయన పక్కా పాస్టర్ గారు అని. చూసినప్పుడు నాకు అనిపించింది ఈయన పాస్టర్ గారు అని. నేను సాధారణంగా ఎవరికి లిఫ్ట్ ఇవ్వను, ఎందుకంటే వెనకాల కూర్చొని తల తింటారని. ఆయన చూసినప్పుడు నాకు లిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఆగాను. పెద్ద ఆయన ఎక్కడికి వెళ్తారో అని అడిగాను. అంటే సామర్లకోట వెళ్ళాలి, తర్వాత కాకినాడ వెళ్ళాలి అని అడిగాను. ఎక్కాడు. నేను అడిగాను ఏం చేస్తుంటారు అని అడిగితే ఆయన చెప్పాడు, ఒకప్పుడు డాక్టర్ని, ఇప్పుడు నేను సువార్త చేస్తున్నాను. ఏజెన్సీ ఏరియాలో నేను చాలా సువార్త చేశాను, ఇప్పుడు కూడా సువార్త చేస్తున్నాను. మీ వయసు ఎంత అని అడిగాను నేను. అప్పటికి 80కి దగ్గరగా ఉన్నాయి. 80 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వయసులో మీరు సువార్త చేస్తున్నారే, ఇంత ఎండలో మీకు ఏమనిపించదా? మీకు అన్నం తిన్నారా? మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరా? మీకు దగ్గరికి ఎవరు లేరని అడిగితే, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఎవరితో కూడా అవసరం లేదు, నేను సువార్త చేస్తానన్నాడు. నాకు బాధ అయిపోయింది. అరే 80 ఏళ్ళు వృద్ధుడు ఎండలో నిలబడి ఎంత బాగా సువార్త చేస్తే కుర్రోళ్ళు మనం ఎంత బాగా చేయాలి సువార్త అనిపించింది. సరే అక్కడ దిగాడు. వెళ్ళిపోతే చిన్న ప్రేయర్ చేశాడు నాకు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఎందుకు ఆయన మనసుతో నేను కనెక్ట్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అన్నాను నేను. కలుద్దాం అన్నాడు. వెళ్ళిపోయాడు. నాకు ఎప్పుడు కలుస్తాడో తెలియదు, అడ్రస్ తెలియదు, ఎక్కడ ఉంటాడో క్లారిటీ లేదు. ఆయన మాటలు కొన్ని నాకు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు సడన్గా మా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. మీరు ఎలా వచ్చారు అని అడిగాను నేను. అడిగితే అప్పుడు అన్నాడు, నువ్వేదో వీడియో పెట్టావుగా నా కోసం ఎదురు చూస్తున్నానని, ఏదో వీడియో తిరిగినగా, ఆ వీడియోలు ఎదురు చూస్తున్నావు అన్నారని నాకు అందరూ చెప్పారు, అందుకే మీ ఊరు ఎత్తుకుని వచ్చాను. కానీ నా మనసు ఎంత ఆనందం అయిపోయింది. ఆ తర్వాత కలిసి తిరిగాం. నేను కాకినాడ వర్షిప్ జరుగుతున్నప్పుడు డైలీ, క్షమించండి, కాకినాడ వర్షిప్ జరిగినప్పుడల్లా రాజనారం దగ్గర నేను దించడం, ఆయన దిగడం, వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఆయన చేతిలో పెట్టడం, నాకు తృప్తిగా ప్రేయర్ చేయించుకోవడం. ఎప్పుడున్నా మా పాపని ఇలా అనేవాడు, ఎంతైంది పిల్ల అని అడిగేవాడు. పెద్దదైందిలే అంటే ఉత్తరం రాయమని చెప్పు అనేవాడు. ఇది ఎటకారం ఆడేవాడు. సడన్గా మొన్న వార్త చనిపోయాడని చెప్పారు. మన సెమినార్ మీటింగ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. 15 రోజులు బాధపడి చనిపోయాడు. వాళ్ళ మనవడు గారు ఫోన్ చేశారు, కానీ బాధాకరమైన విషయం నాకు వెళ్ళడానికి అవ్వలేదు. వీలైతే ఆయన వెనుకున్న వారి కొరకు, ఆయన జ్ఞాపకాల కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు తండ్రి ఇప్పటివరకు వినిపించారు. మరికొన్ని సంగతులు వినిపించండి తండ్రి. సువార్తని ఎలా సమాజంలోకి తీసుకువెళ్ళాలో, ఎలా నిలబడాలో, జట్టి అయిన వాడు తండ్రి ప్రతి చిన్న విషయానికి లొంగిపోకుండా సైనికుడి వలె ఎలా ఉండాలో కొన్ని సంగతులు మీ కుమారుని ద్వారా మాట్లాడారు. నిజమే, శ్రమకి, బాధకి, ఇబ్బందులకి, సమస్యలకి లొంగిపోతే చేతగాని సైనికులు అవుతాం తండ్రి. చావో రేవో నాగడి మీద చెయ్యేసాం, ఎనిదిగురు చూరమని మాటిచ్చాం. ఆ మాటకు నిలబడడమే సైనికుని లక్షణం. అలాంటి ఉన్నతమైన తండ్రి వర్తమానం మాకు అందించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మాతో ఎవరున్నా, మాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మాతో ఎవరు వచ్చినా రాకపోయినా మీరు మాతో ఉంటారు. మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాం. మీ రాజ్యంలో మీ తరపున పోరాటము చేయు యోధులము తండ్రి. మాకు శత్రువు మోక పెరిగినప్పుడే మరింత ఉజ్జీవం తండ్రి. మా మీద చెడ్డ మాటలు పలికినప్పుడే మరింత ఆశీర్వాదం దేవా. మమ్మల్ని లేకుండా చేయాలనుకున్నప్పుడే, సంఘాన్ని తండ్రి పూర్తిగా నిర్వీర్యం చేయాలనుకున్నప్పుడే మరింత కసి, పట్టుదల తండ్రి. అలాంటి ప్రియమైన శత్రువులు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు. ఇలాంటి సైనిక తండ్రి కవాతులు చేయడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తుతులు. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. ఉన్నతమైన సంగతులు మాకు అందించండి. ఎవరికి అదరక బెదరక ప్రతి ఒక్కరు గుండెలను గుద్దేసే వాక్యాన్ని తండ్రి
మరొక్కసారి మాకు అందిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయం. రూతు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. ఆగుదాం. బైబిల్ పుస్తకాల్లో అనేకులు ఇష్టపడే ఫ్యామిలీ స్టోరీ మాదిరి నడిచే పుస్తకాల్లో ఇష్టపడే పుస్తకం రూతు గ్రంథం. ఎందుకంటే ఒక సీరియల్ మాదిరి ఉంటుంది. అది అత్తాకోళ్ళ గొడవ, కమ్యూనికేషన్, ఇది బాగుంటుంది. అందుకే రూతు గ్రంథాన్ని ఎక్కువ చదువుకుంటారు. కానీ చదవాల్సిన కోణంలో దాన్ని చదవరు. రూతు గ్రంథమేగా అనుకోకండి. మీరు గా అనుకున్నా మీకు తెలియనే నేను చెప్తాను, వినండి. తెలిసిన విషయాలేగా అనుకోకండి. తెలియని విషయాలు ఉన్నాయి కనుక దాన్ని వెతుకుంటున్నాను. ఏమున్నాయి ఈ సంగతులు అంటే కొన్ని విచిత్రమైన సంభాషణ పరిస్థితులు మన జీవితానికి సరిపోయి తొలదూగే సంగతులు ఉన్నాయి. ఆ మొదటి వచనం యొక్క తీవ్రత, ఆ మొదటి వచనం యొక్క ప్రభావం మనకు అర్థం కావాలి అంటే కొంచెం నేపథ్యం చెబుతాను వినండి. అది న్యాయాధిపతుల కాలం, జడ్జెస్. ఆ న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది? రోత విషయాలు జరుగుతున్నాయి. ఒక్క న్యాయాధిపతుడు తినంగా దేవుడికి రిప్రజెంట్గా నిలబడ్డా? లేదు. ఎవరైనా దేవునికి ప్రతినిధిగా వ్యవహరించే తాకలాలు చేసినట్టుగా కనబడినా ఎండ్ ఆఫ్ లైఫ్లో దేవునికి బాధ మిగిల్చారు. చివరికి మీరు చూడండి, ఎవరి గురించి మనం చదివినా ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య. చివరికి ఆ న్యాయాధిపతుల కాలం ముగుస్తూ ఉన్నప్పుడు దుర్భరమైన పరిస్థితుల్లోనికి న్యాయాధిపతుల కాలం వచ్చింది. ఎలాంటి పరిస్థితులకు వచ్చింది మనకు తెలుసు. ఆ న్యాయాధిపతులు 19వ అధ్యాయం చదువుతుంటే మనకు అర్థమవుద్ది. రాజులు లేని దినములలో పోకిరీగాళ్ళ దేశంలో ఎక్కువైపోయారు. పోకిరీగాళ్ళ దేశంలో ఎక్కువైపోతే ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టం, మోకదుమ్మడ దాడి చేస్తారు, అవసరమైతే ఏదైనా చేస్తారు. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఈ మాట నేను అంటున్నాను, తప్పుగా అనుకోకండి, ఈ గ్రావిటీ కోసం ఈ పదం ఉపయోగిస్తున్నాను. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే, వాళ్ళు తిని కళ్ళు నెత్తికెక్కి మదం ఎక్కువైపోయి స్త్రీ అయినా పర్లేదు, పురుషుడైనా పర్లేదు, వాళ్ళకి తప్పు చేయడానికి వ్యక్తులు కావాలి, అంతే. ఆ వ్యక్తుల కొరకు వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. ఎంత దిగజారంటే, ఒక ఊరంతా తెల్లవార్లు ఒక స్త్రీ మీద దాడి చేశారంటే మీకు అర్థం కావాలి సొసైటీ ఎంత కూలిపోయిందో. ఇంత దారుణంగా దాడి చేస్తే ఏమైంది? ఆమె కొమలేకపోయింది. ఏమైంది? స్పృహ తప్పిపోయింది. ఆమె ఏమైంది? తన బీపీ, షుగర్ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. తనకు అర్థమైంది తన భార్య బతకదని. ఆ టైంలో అత్తగాడు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏంటి? ఆవిడ్ని 12 మొక్కలు కోసాడు. అరే, చావో రేవులు ఉన్నదాన్ని ఏదోలా బతికించుకుని భుజం మీద వేసుకుని మళ్ళీ ఇంటికి పోవాల్సింది బదులు 12 ముక్కలు కోసారంటే ఇంక ఎవడ జడ్జిమెంట్లు వాడివి, ఎవడ ఇష్టాలు వాడివి, ఎవడ కోరికలు వాడివి, ఎవడ ప్రయోగాలు వాడివి, అడిగేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. ప్రతి వాడు వాని దృష్టికి వాడు న్యాయాధిపతి అయిపోయాడు న్యాయాధిపతుల కాలంలో. అంటే దేవుడు న్యాయాధిపతులను సంప్రదించడు. దేవుడు న్యాయం ఏం చెప్తున్నాడు ఏమి గుర్తెరగరు, వాళ్ళు పట్టించుకోరు. ఏం చేస్తారు? ఎవడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నాడు. నాయకుడేడి? రాజు లేడు, లా అండ్ ఆర్డర్ లేదు, అడిగే ప్రాబ్లమ్స్ లేవు, కేసులు కట్టరు, పెట్టరు, ఎవరికి బుద్ధి చెప్పరు, ఎవరినైనా అడిగితే మా ఇష్టం అని అంటారు. అలాంటి టైంలో దేశం అల్లకొల్లోలంగా మారిపోయింది. అంత భయంకరమైన పరిస్థితులు అలా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నవాడు ఒక ఆయన ఉన్నాడుగా, చట్టం పని తన పని తాను చేస్తాడని ఎంత వాస్తవమో దేవుడు తన పని తాను చేస్తాడు అన్నది కూడా అంతే వాస్తవం. 100కు 200%. దేవుడు చూశాడు, మీ డొక్కలు ఎండగట్టేయాలరా అనుకున్నాడు. అంతే. మీకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేసరికి కళ్ళు నెతికిపోయింది. సిగ్గు, బిడియము, బాధ ఏమీ లేదు. ఇలాంటి పనులు చేయొచ్చా చేయకూడదా కనీసపు ఇంకిత జ్ఞానం లేదు. మీకు డొక్కలు ఎండగట్టాలని దేవుడు ఏం చేశాడంటే దేశం మీదకి కరువుని తెచ్చాడు. ఏం తెచ్చాడు? కరువు. అది భయంకరమైన కరువు. కరువు ఎప్పుడైతే వచ్చిందో సరిగ్గా కరువు టైంలో ఈ ఫ్యామిలీ పెద్ద ఆవిడ ఉందిగా నయోమి, ఆ ఫ్యామిలీ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏంటంటే దేశంలో కరువు వచ్చిందని
పక్క దేశానికి ట్రావెల్ చేసింది. ఆవిడ చేసిన బ్లండర్ మిస్టేక్ అది. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు, మీకు కరువు వచ్చినా ఇబ్బంది వచ్చినా శత్రువు మీదొచ్చి పడిపోయినా నేను ఇచ్చిన వాగ్దాన భూభాగాన్ని మీరు దాటి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు చేసిన పనులు వారు ఎలా దాటారో ఒకసారి ప్రజెంట్ మ్యాప్ మీరు చూడండి. అక్కడ మీకు వచ్చిన మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. 2వ వచనంలో చివరి మాట, మ్యాప్ అక్కడ పెట్టండి. 2వ వచనంలో చివరి మాట, బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశంకు వెళ్ళి అక్కడ కాపరం ఉన్నారు. ఆ కాపరమే కొంప ముంచింది. ఈ బుక్లో మనం నేర్చుకోవాల్సింది, ఈ పుస్తకంలో మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు తీసుకున్న స్వనిర్ణయాలు. మ్యాప్ మీరు చూడండి. బెత్లెహేం అక్కడ ఉంటారు వాళ్ళు, ఇజ్రాయెల్ ఏరియా, దక్షిణ భూభాగం. ఆ ఏరియాలో ఉన్నవారు ఇలా ట్రావెల్ చేసి ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే డెడ్ సీ, మృత సముద్రం. ప్రపంచంలో అతి ఉప్పు సారం కలిగిన సముద్రం ఏదో ఉందంటే జీకే పెట్టు, గుర్తుపెట్టుకోండి, డెడ్ సీ. మనిషి పడుకుంటే తేలాడే సముద్రం డెడ్ సీ. ఈ రోజుకి మెడిసిన్కి ఉపయోగకరమైన ఏరియా లేదా సీ డెడ్ సీ. దాని మొత్తం సముద్రం అనరు, నల్ల సముద్రం అని కూడా అంటారు. ఎందుకంటే అంత ఉప్పు తీవ్రత ఉంది కనుక అందులో జీవులు బతకడం చాలా కష్టం. పైగా ఉప్పు తీవ్రత ఎక్కువ ఉంది కనుక చర్మ వ్యాధులు ఎవరికైనా ఉంటే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లేదా మంచి మెడిసిన్ ఏంటంటే అక్కడ పోయేసారి స్నానం చేస్తే మొత్తం గజంతు వదిలిపోతుంది. వెళ్ళకండిలేండి, ట్యూబులు అమ్ముతున్నారు ఇక్కడ. సరే, అక్కడ ఉన్నారు. ఆ కిందికి అలా దిగితే అలా దిగి ఈ ఏదైతే ఉందో మన డెడ్ సీకి కింద ఇంకో భూభాగానికి మధ్యలో చిన్న వారధి మాదిరి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో నుంచి లోపలికి వస్తారు. గుర్తుపెట్టుకోండి, డెడ్ సీ కంటే ఇప్పుడు మ్యాప్ ఎలా ఉందిగా, మన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇదంతా కానాను భూభాగం, దేవుడు కోరుకుని స్థిరపరిచిన భూభాగం. ఇది కానాను భూభాగమే, కాకపోతే ఇంకా ఇది పూర్తిగా ఆక్యుపై చేయలేదు. ఎందుకు? అప్పటికి మోయాబీలు, అమోనీలు ఉన్నారు. ఆ మోకి ఇంకా ఉండిపోయారు. పూర్తి విజయం ఇంకా రాలేదు. అది ఎందుకు విజయం రాలేదు, ఇంకా గోత్రాలు ఎందుకు ఉండిపోయి, అదొక చరిత్ర. దాని గురించి మాట్లాడుకుంటే మనకు తెల్లారిపోద్ది. ఆ విషయం పక్కన పెట్టండి. అయితే ఈ ఏరియాలో ఉండాల్సింది, వాగ్దాన భూభాగంలో ఇక్కడ ఉండాల్సిన వారు సరాసరి ఎంపిక చేసుకుని ఎక్కడ పోయారంటే మోయాబు దేశానికి పోయారు. అది వాళ్ళు చేసిన మిస్టేక్. పోయి ఏం చేశారు? వెళ్ళినట్టున్నారా? వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా ఏం చేశారంటే బంధాలు ఏర్పరచుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళడమే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం ప్రకారం తప్పు. చూపిస్తాను రెఫరెన్స్. అక్కడి నుంచి వెళ్ళడమే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం ప్రకారం తప్పు. రెండవ తప్పు ఏంటంటే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండక ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరిగింది? అక్కడ బంధాలు ఏర్పడ్డాయి. బంధాలు ఏర్పడితే ఏమైంది? బాగుందలే జీవితం, ఇంకా ఈ దేశపు కోడల్లో మా కోడలు అయిపోయారు, ఇక చెప్పేది ఏముంది, చూసేది ఏముంది, ఇక్కడ లైఫ్లో ఇంక ఇలా సెటిల్ అయిపోదాం, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారు. దేవుని చిత్తం కదా అక్కడ ఉండిపోవడమా? అక్కడే ఉండిపోదాం, ఏదోలా స్థిరపడిపోదాం అనుకున్నారు. అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అవుద్ది? మీరు అనుకున్నది మీరు నచ్చిందల్లా చేసేస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. మీరు ఎలా అనుకుంటున్నారు? వారి వాక్యానికి విరుద్ధంగా వెళ్ళారు కనుక కరెక్ట్గా 10 years తిరిగేసరికి 2 కొడుకులు చచ్చిపోయారు. ఎవరిద్దరు కొడుకులు చనిపోయారు? నయోమి గారి 2 కొడుకులు చచ్చిపోయారు. ఎందుకు చనిపోయారు? మీరు ఏమంటే చెప్పండి. వాళ్ళ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళారు. లైఫ్ని డిజైన్ చేసుకున్నాం అనుకున్నారు, ఇక లైఫ్ బాగుంది అనుకున్నారు. కానీ ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ ఏంటంటే కొడుకులు 2 చచ్చిపోయారు. కొడుకులు 2 చనిపోయారా? ఆ పెద్ద ఆయన కూడా చనిపోయాడు. మొత్తం ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? వేదవరాండ్లు అయిపోయారు. ఏది ఆధారం అనుకున్నారో, ఏది ధైర్యం అనుకున్నారో, ఏదైతే వాళ్ళతో ఉంటుంది అనుకున్నారో ఆ సంబంధం చూస్తుండగా తెగిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది. ఇంకేం చేస్తారు? తర్వాత మళ్ళీ ఒక విషయం అర్థమైంది. ఇజ్రాయెల్ దేశంలో 10 సంవత్సరాల తర్వాత కొడుకులు చనిపోయారు, కోడళ్ళు ఉన్నారు. ఒక వార్త నయోమి దగ్గరకు వచ్చింది. నయోమి, నీకు విషయం చెప్పాలి. మళ్ళీ మీ దేవుడు దేశాన్ని కరుణించి దేశంలో సమృద్ధిని దయచేస్తున్నాడు. మళ్ళీ ఆహారం బెత్లెహేములో దొరుకుతుంది. ఇది గుడ్ న్యూస్. మళ్ళీ దేశంలో ఆహారం దొరుకుతుందన్న వార్త ఎప్పుడైతే వచ్చిందో నయోమి నిర్ణయం మార్చుకుంది. ఏమని? ఇక చావో రేవో పోయి ఇక సొంత వాగ్దానం దేశంలోనే చనిపోవాలి, ఇక నా చివరి శ్వాస దేవుని భూభాగంలోనే చనిపోవాలని నిర్ణయించుకుంది. ప్రయాణానికి బయలుదేరిపోయింది. కోడళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఇద్దరికి ఒక మాట సజెషన్ ఇచ్చింది. అమ్మ, మీకు విషయం చెప్పాలి.
నేను వయసు అయిపోయిన దాన్ని అక్కడెక్కడ తిరిగి ఏదో గుప్పుడు మెతుకులు తినేసే జీవితాన్ని మమ అనిపిస్తాను అంతే. జీవితం ఏదో అయిపోతుంది, ముక్కు మూసుకుంటే జీవితం అయిపోతుంది. ఇప్పుడు నాతో ఉండి వయసు అయిపోయింది, నాతో ఉండి వయసు ఉన్న మీరు మీ మానసిక శారీరకమైన కోరికలు మీరు చంపేయడం సబబు కాదు. తల్లిగా మీకన్నా ఒక పెద్ద వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీకు ఇంకా వయసు ఉంది, మంచి అబ్బాయిలు దొరుకుతారు, మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి. చాలామంది వార్పాన్ని తిడతారు, వార్పాన్ని తిట్టకండి. వార్పా ప్లేస్లో నువ్వున్నా చెప్పండి, నేనున్నా ఖచ్చితంగా అదే నిర్ణయం తీసుకుంటాం. సామాజిక నిర్ణయం ఒకటి తీసుకుంది, ఆలోచించింది. అత్తయ్య గారితో వెళితే నిజమే, ఏముంటుంది, ఆమెకు వయసు అయిపోయింది. అత్తయ్య గారితో ఉంటే ఏముంది, నిజమే, తనకు లైఫ్ లేదు, మాకు లైఫ్ ఉంది. అత్తయ్య అంటుందిగా వెళ్ళిపోమని, గుండె ఏం చేస్తాం, అత్తయ్య గారు చెప్పినట్టు మళ్ళీ మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి పోతే ఏదో ఒక సంబంధాన్ని ఎదుగుతారు, పెళ్లి చేస్తారు, లైఫ్ ఏదో ఇంకా గడపాలి అని తన నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. వెళ్ళిపోయింది. మరో అమ్మాయి ఉంది అక్కడ, నువ్వు వెళ్ళవే అని అడిగింది. నేను వెళ్ళలేను అత్తయ్య అంతే. ఏ అని అడిగింది. నువ్వు నాకు తోడు ఎదుక్కోమని చెప్తున్నావు, రివర్స్ నేను అడుగుతున్నాను, మేం పోతే నీకెవరు తోడుంటారని అడిగింది. ఈ టైంలో నీకు తోడు చాలా అవసరం, ఆ పాయింట్ నాకు తెలుసు. నాకు ఎలాగైనా తోడు వస్తుంది, రాకపోవచ్చు, రాకపోయినా నష్టం లేదు. కానీ తల్లి లాంటి దాన్ని నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోను. నా లైఫ్ నేను ఎత్తుక్కుని నేను పోతే రేపొద్దున, అది వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది చూడండి, నా లైఫ్ నేను ఎత్తుక్కుని రేపొద్దున పోతే అత్త నీకెవరు ఉంటారు? నువ్వు తిన్నావా ఉన్నావా అని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు? 10 ఏళ్ళు కలిసి బతికాం, 10 ఏళ్ళు కలిసి నవ్వాం, 10 ఏళ్ళు కలిసి ఏడ్చాం. అందరూ కుటుంబంలో పురుషులు చనిపోతే అందరూ కలిసే ఏడ్చాం. చావో రేవో ఇలా జరిగేది ఉంటే ఉంటుంది. నేను వెళ్ళలేను కాక వెళ్ళలేను అంతే. ఆమె మాటలకు అత్త ఫిదా అయిపోయింది. సరిగ్గా ఆ టైంలో ఒక మాట అంది, నేను వచ్చేస్తాను అత్త, నువ్వెన్నంటే చెప్పు, నువ్వెన్ని మాటలు అంటాను, ఒక మాట అయితే చెప్తున్నాను, నేను ఖచ్చితంగా నీతో వస్తా. వాళ్ళిద్దరూ బాగానండి, వాళ్ళిద్దరూ ఆ నిర్ణయం తీసుకుని అక్కడి నుండి బెత్లెహేముకి వస్తే ఏం జరిగిందో చెప్పే స్టోరీయే చెప్పాలి. ముఖ్యాంశాలు రూతు గ్రంథం. ఇది కూడా అర్థమైపోతే రేపు పొద్దున్నే తూర్పు అయిపోయిందో చెప్పండి. ఇది దాని బ్యాక్గ్రౌండ్. అంటే ఇది అంటే ఒక అత్తాకోళ్ళ మాట్లాడుకుని ఆ మోయాబు దేశం నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. ఎందుకు? మ్యాప్ దాటి వెళ్ళారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆహారం దొరుకుతుందని అత్తగారు వచ్చేస్తానంది. ఆ పెద్ద కోళ్ళు వెళ్ళిపోయింది, చిన్న కోళ్ళ మాత్రం రూతు ఎథిక్స్ని ఫాలో అయింది. ఈ కోరికలు, ఈ సంసారాలు ఇవన్నీ దైవ చిత్తం, కానీ ముందు నిన్ను వదిలేసి మాత్రం నేను వెళ్ళలేను అంతే. మొత్తం మీద వచ్చింది, బయటకు వచ్చారు, ఏం జరిగిందో చెప్తున్నారు. ఇప్పుడు బాగా వినండి. ఇలాంటి 2 ఎదవరాండ్లు పరిస్థితి ఏ విధంగా నడిచింది, క్షమించండి, నడిపించాడు దేవుడు అన్నదే రూతు గ్రంథం. 2 భర్త లేని స్త్రీల వల్ల దేవుడు వ్యవహరించిన శైలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆ గ్రంథాన్ని చదువుతుంటే అరే దేవుడు వీళ్ళని కూడా ఫోకస్ చేస్తాడా. మీరు బైబిల్ చదువుతుంటే మీరు ఉదయం కూడా వినండి, నేను రామేశ్వరంపేటలో చెప్పింది, కానీ మీరు ఉదయం నుంచి ఇప్పటి వరకు చెప్తుంది ఇదంతా ఒకే ప్యాటర్న్లో మీరు వినండి. వీలైతే మీరు దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటారంటే, ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళని చెప్పండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలని చెప్పండి, ఈ టిక్ మంది తిరిగే టిక్ టాక్ బ్యాచ్ని కాదు కోరుకునేది. ఆయన ఎడల బాగా వినాలి, ఆయన ఎడల నమ్మకంగా ఎదురు చూసి జీవితంలో యాచారిపోయి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ వైపు చాలా స్ట్రైట్గా చూస్తాడు ఆయన. నయోమి వచ్చింది, ఏమైంది? పేద విధవరాలు, పేదోళ్ళు. ఇప్పుడు ఆ పేద విధవరాలకి మళ్ళీ పేద విధవరాల్లో పేద కోళ్ళు, ఆవిడెవరు? రూతమ్మ. వీళ్ళిద్దరూ ఈ దేశానికి వచ్చారు. ఏం జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. విధవరాండ్ల పరిస్థితి సొసైటీలో ఎలా ఉంటుంది? ఉదాహరణకి 80 ఏళ్ళు సుమారు. ఇప్పుడు మన ఎన్నో స్వతంత్రం జరుగుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ జెండాల విధంగా చెప్పండి, ఎంత? 70 78 కరెక్టేగా? సి అంటారు లైవ్లో. ఓకే సార్, 78 సంవత్సరాలు సుమారు. రౌండ్ ఫిగర్ 80 సంవత్సరాలు చూసుకోండి. 80 సంవత్సరాలు అంటే స్వతంత్రం, రాజ్యాంగ ధృవీకరణ జరగడానికి ముందు 80 ఏళ్ళు వెనక్కి వెళితే విధవరాండ్ల పరిస్థితి మన దేశంలో ఏంటి చెప్పండి.
ఏంటి మన దేశంలో విధవరాండ్ల పరిస్థితి? భర్త చనిపోతే భర్త సితి మంటల మీద ఎవరిని కాల్చేశారు? కాల్చేయాలంతే. ఆ కాల్చేస్తున్నప్పుడు చెబుతున్న స్లోగన్ ఏంటో తెలుసా? అది ఆమె కర్మ, ఆమె జీవితం అలా రాసిపెట్టుంది. తన జీవితంలోకి అలాంటి భర్త వచ్చాడు. ఇప్పుడు చనిపోతే ఆమె సొసైటీలో ఏం చేస్తుంది? ఆయన లేనప్పుడు ఎవరికి సేవలు చేస్తుంది, ఎవరికి ఉడుగుని చేస్తుంది. అందుకే సనాతన ధర్మం ప్రకారం చంపే. ఆ రోజున్న ఉన్మాదపు చర్యల పుస్తకం ఉంది, పేరు నేను చెప్పట్లేదు, కానీ దాని ప్రకారం చంపేశారు. చంపలేదని ఇప్పుడు ఏదో క్లైమ్ చేసుకుంటున్నారు, కానీ చంపారు. హిస్టరీని ఎవడు మార్చలేరు. దానికి గవర్నమెంట్ కూడా చట్టాలు చేసింది. చట్టాలు గవర్నమెంట్ చేసిందంటే పక్కా కల్చర్ ఇండియాలో ఉందనేగా. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా దాన్ని అబ్యూజ్ అని చెప్పిందని ఖచ్చితంగా అది జరిగిందనేగా. 80 ఏళ్ళు వెనక్కి వెళితే విధవరాండ్లు మరుగుతుంది, చంపేశారు. ఇంకా ఒకవేళ బతకనిస్తే వాళ్ళని ఎదురు రానివ్వరు, వాళ్ళ ముఖం చూడరు, వాళ్ళ ఒక శుభకార్యానికి ఉండరు. జస్ట్ 80 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. పోనీ 80 ఏళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పటికీ విధవరాండ్లని శుభకార్యాలకి పిలుస్తారా? ఆవిడెందుకులేండి అంటారు. ఆవిడ వస్తే నచ్చదు, ఆవిడ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఇష్టపడరు. ఎందుకంటే ఆ భర్త లేని స్త్రీ శుభకార్యాలకి రావడానికి ఇష్టపడరు. ఆమెను వచ్చినట్టు పైకి అలా పలకరించినా కానీ ఈవిడొచ్చింది ఏంటండి అనుకుంటారు. ఎప్పటికీ ఆ వాదన గుండెల్లో బతుకుందా లేదా? పొద్దున్నే వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడరు, పొద్దున్నే ఎదురు రావడానికి ఇష్టపడరు. వాళ్ళని ఎక్కడా గౌరవించరు, సమాజంలో గౌరవించరు, కుటుంబంలో గౌరవించరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదం అంటున్నాను, వాళ్ళు లెక్కల్లో లేని మనుషులు. కామెడీ కనుకోవాలంటే ఆటలంటి పండు అలంతే. వాళ్ళని పెద్ద ఏం పట్టించుకోరారు. 80 ఏళ్ళు వెనక్కి వెళితేనే ఇంత దారుణంగా ఉంటే ఇప్పుడు మీరు వెనక్కి రండి. ఇక్కడి నుంచి క్రీస్తుకి 2000 సంవత్సరాలు. ఎంత? ఇక్కడి నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. అక్కడి నుండి ఎంత? రూతు కాలానికి సుమారు 1200 నుంచి 1300 సంవత్సరాలు, 1300 సంవత్సరాలు. అంటే ఇక్కడి నుంచి అక్కడికంటే సుమారు 3300 లేదా 3200 సంవత్సరాల క్రితం విధవరాణ్ణి ఎలా చూస్తారో ఒక్కసారి మీరు గెస్ చేయండి. 80 ఏళ్ళు వెనకాల ఇంత దారుణంగా చూస్తే 3200 సంవత్సరాల క్రితం ఇక విధవరాణ్ణి ఎలా చూస్తుంటారు? పైగా పేదది ఎలా చూస్తారు చెప్పండి? సమాజం పట్టించుకోదు, బంధువులు పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. తన పరిస్థితి ఏంటి, తన ఊర్లో తన గురించి ఏం మాట్లాడుకుంటారు? వెళ్ళిందండి, ఏదో సంబంధాలు కలుపుకుందని ఎరగదిద్దామని, మళ్ళీ తిరిగి వచ్చిందండి. ఏమి సాధించిందండి ఈ ముసలిది? అయ్యిందండి. ఎన్ని గుసగుసలు వినబడతాయి, ఎన్ని మాటలు అంటారు, ఎన్ని పొడిసే మాటలు అంటారు. ఒక్కటేంటి రెండేంటి అనాల్సిన మాటలన్నీ అన్నారు. అలాంటి టైంలో మీకు గుర్తుపెట్టుకోండి, ఒక ఊర్లో ఒక పేద విధవరాలు, బాగా వినాలి, ఒక ఊర్లో ఒక పేద విధవరాలు, పనికి రానిది, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి మరో దేశంలో తెస్టేసి మళ్ళీ తిరిగి వచ్చిన ఒక పేద విధవరాలు ఒక పల్లెటూరులో మూలన అక్కడుండి నా బతుకేంటని వేసారిపై చూస్తున్న టైంలో తన లైఫ్లోకి దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడంటే మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా వెంట్రుకలు ఒకేసారి ఇలా లేచినట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. అరే వీళ్ళు ఎవర్రా అంటే వాళ్ళు చెప్పుకోదగ్గ స్త్రీలు కాదు. వాళ్ళు ఎవర్రా అంటే సొసైటీలో వాళ్ళకంత బెంచ్ మార్క్ ఏమీ లేదు. వాళ్ళు ఎవర్రా వాళ్ళ గురించి చెప్పుకోవడానికంటే వాళ్ళ ఐటీ సెక్టర్లో పనిచేసే స్త్రీలు కాదు, వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు హై ఎడ్యుకేటెడ్గా ఉన్న పీపుల్స్ కాదు. వాళ్ళు ఎవరో చదువులేనిది, అంతంత మాత్రమే జీవితం జీవించేది, గుప్పడి మెతుకులు ఈ రోజు ఉంటే మళ్ళీ 4 రోజుల తర్వాత ఏంటో అడ్రస్ లేనిది, పరగేరుకుంటే కానీ బతుకు లేని ఒక ఆడది, రేపొద్దున ఎలా బతకాలో తెలియని, దిక్కు మక్కు తెలియని, గ్యారంటీ లేని ఒక అభాగ్యురాల జీవితం. అలాంటి లైఫ్లోకి దేవుడు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? ఇన్వాల్వ్ అవ్వడం కాదు. ఇజ్రాయెల్ దేశం కుళ్ళిపోయినప్పుడు వ్యభిచారాలతో, హత్యలతో, నరహత్యలు, ముక్కలుగా మనుషులు నరుక్కుంటున్న టైంలో ఇజ్రాయెల్ దేశానికి వెలుగునివ్వడానికి దేవుడు ఎంపిక చేసిన ఫ్యామిలీ అడ్రస్ ఏంటని ఆలోచిస్తే విధవరాండ్ల కుటుంబం ఎంత వింతగా ఉందో చూడండి. దేశానికి వెలిగివ్వడానికి ఈ పేదదా? దేశానికి వెలిగివ్వడానికి ఈ పేద కుటుంబమా? దేశానికి వెలిగించడానికి ఇదిగో ఈ పనికిరాని ఎవరైతే ఉన్నారో ఈ పెద్దావిడ, ఆ విధవరాండ్ల కోడ, వీళ్ళని దేవుడు ఎంపిక చేస్తున్నాడు. నువ్వు నమ్మలేని నిజం, వాళ్ళనే ఎంపిక చేస్తున్నాడు. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? మనం అనుకుంటాం రాజుల కుటుంబం నుంచో, మోతుబర్ల కుటుంబం నుంచో, ఎక్కడి నుంచి రారు. వాళ్ళు వచ్చిన తినంగా సేవ చేయరు. ఎవరు కావాలో తెలుసు దేవుడికి. మళ్ళీ చెప్తున్నాను, నలిగిపోయి జీవితంలో యాసారిపోయి గుప్పడి మెతుకుల కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారు చూసారా? లగ్జరీ అంటే తెలియని వాళ్ళు ఉంటారు చూసారా?
వాళ్ళు ఉంటారండి దేవుని కోసం. వాళ్ళు ఉంటారండి లైఫ్లో దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. 80 ఏళ్ళు వెనకాలే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటే అని అడుగుతున్నాను. రూతు గ్రంథం చదువుతున్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. ఆ పుస్తకాన్ని మనం చదువుతుంటే ఎన్నిసార్లు చదివినా ఆశ్చర్యం. ఆమె గురించి మాట్లాడుకుంటే ఒక మాట నేను చెప్తాను. తప్పు చేసిందండి ఆవిడ. ఏం తప్పు చేసింది? వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి తప్పు చేసింది. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిన మొట్టమొదటి తప్పు నీ దేశాన్ని వదిలేయడం దైవికమైన తప్పు. రెండవ తప్పు నీ కొడుకులకి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడం రెండవ తప్పు. మాట్లాడుతున్నాను. రెండవ తప్పు నీ కొడుకుల్ని వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడం రెండవ తప్పు. మూడో తప్పు ఏంటో తెలుసా? చెయ్యాల్సినవన్నీ చేసుకుని నెత్తి మీద కుంపట తెచ్చుకుని పెట్టుకుని మళ్ళీ కామెంట్స్ ఎవరి మీద చేసిందండి? ఆ సర్వోన్నతుడైన దేవుడు మమ్మల్ని రిక్తునిగా దేవుడు మార్చాడా? ఎన్ని కామెంట్ చేస్తుంది. మీకు రూతు గ్రంథం చదువుతుంది మీకు ఏమర్థమవుతుంది చెప్పనా? తప్పు చేసింది ఆవిడ, బయటికి పోయింది ఆవిడ, పనికి మళ్ళీ మాట్లాడింది ఆవిడ, అన్నీ చేసింది ఆవిడ, దేవుడి మీద నేరం మోపింది ఆవిడ. కానీ గుర్తుపట్టాను, అలాంటి దాన్ని కూడా దేవుడు మళ్ళీ హక్కుని చేసుకున్నాడంటే మీకేమనిపిస్తుంది? ఆ పుస్తకం చదువుతున్నప్పుడు తింగర మాట్లాడతాం, పనికి మాలిన మాట్లాడతాం, ఎన్ని అనకూడదని అంటుంటాం, పనికి మాలిన వేసాలని మాట్లాడతాం. కానీ ఈ దేవుడు గుర్తుపెట్టుకోండి, ఈ దేవుడు నువ్వు అర్థం చేసుకోవడం కాదు. చెప్పండి, ఈ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకో. నువ్వు పెద్ద ఏదో దేవుడు అర్థమైపోయాడని పెద్ద బిల్డప్ ఎత్తావు. కానీ చెప్పండి, నీకు దేవుడు అర్థం కాలేదు. నీకు దేవుడు అర్థం కాలేదు. అర్థం కాలేదనడానికి ఇదిగో నయోమి నీకు 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 పురుషులకి స్త్రీలకి అందరికీ ముంగుర్తు చెప్పు దెబ్బలాగా మన క్యారెక్టర్ అక్కడ కనబడుతుంది. చూడండి ఏమైంది వెళ్ళింది, కొడుకులకి ఇచ్చి పెళ్లి చేసింది. చేయకూడదంటే చేయకూడదు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం. ఆమె చేసిన మిస్టేక్స్. ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 3వ వచనం నుండి, ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 3వ వచనం నుండి, అమోనీయుడే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలయనగా మీరు ఐగుప్తి దేశంలో వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన్న రాక ఏమేమి చేస్తారో మీకు తెలుసు. వాళ్ళ కలవకూడదు, వాళ్ళతో బంధాలు పెట్టకూడదు, మీ సామాజిక జీవితంలోకి వాళ్ళు దూరకూడదు. అదే ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయం ఇంటికి అందరూ చదవండి. 3-4 వచనాలు కలిపి ఉంటాయి. అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఈ వచనాలు ఆవిడ దాటిపోయిందా లేదా? దాటింది. వాళ్ళతో కలవద్దంటే కాపురం పెట్టింది. వాళ్ళ దగ్గర ఉండొద్దంటే ఏలే మా బంధువులు అంతే. వాళ్ళతో ఉండడానికి వీల్లేదంటే ఏ లేకపోతే మేము ఉండలేమంది. వెళ్ళింది, వాళ్ళతో కహానీలన్నీ చేసింది. చేసి ఏం చేసింది? వద్దన్న అన్యుల పెళ్లి చేసింది. దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, అన్యులతో పెళ్ళిళ్ళు వద్దని ఊరకే అండ. ఆయన గుర్తుపెట్టుకోండి, ఊరకే అనడు. ఎందుకంటే వాళ్ళ పెరిగిన కల్చర్, బిహేవియర్, వాళ్ళ లివింగ్ లైఫ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. పేద చెప్తారు ఏమనంటే, నా భర్త నేనే, వాళ్ళతో నాకు సంబంధం ఏముంది, నా భార్య నేనే, వాళ్ళతో నాకు సంబంధం ఏముంది, ఆ పిల్ల వచ్చిన తర్వాత నా పిల్లని నేను మార్చేసుకుంటాను, ఆ పిల్లోడు వచ్చిన తర్వాత ఆ పిల్లోడు నేను ఈ బొంద మార్చుకుంటాను. నువ్వు మార్చుకోలేవు కాక మార్చుకోలేవు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మార్చుకోను. ఎక్కడో దేవుని కృప బట్టి ఎక్కడో 1 జంట 2 జంటలో ఉండొచ్చేమో కానీ 99% జంటలు, మళ్ళీ చెప్తున్నాను, అన్యులతో బయట వారితో మీరు బంధాలు ఏర్పరచుకుంటే ఖచ్చితంగా క్రైసిస్ తప్పదు. ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. వాళ్ళు వస్తున్నప్పుడు ఒక్కరే రారు. వాళ్ళు పెరిగిన వాతావరణంలో నుంచి వస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళ కల్చర్ నుండి వస్తారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ లివింగ్ లైఫ్ ఏదైతే ఉందో అంత బ్యాక్గ్రౌండ్తో అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. నువ్వేమనుకుంటున్నావంటే చీర కట్టుకుని వచ్చేస్తుంది అనుకుంటావు. కాదు, ఆ అమ్మాయి మొత్తం యాటిట్యూడ్తో వస్తుంది. ప్రస్తుతానికి ఆ యాటిట్యూడ్ కనబడదు, కాపురం జరిగే కొద్దీ కనబడుతుంది. ఒక అబ్బాయి నీ లైఫ్లోకి వచ్చినాడు, ఒక్కడే రాడు. మళ్ళీ చెప్తున్నాడు, వాడి పెంపకం వాడు కూడా వస్తుంది, వాడి ఆలోచనలు వాడు కూడా వస్తాయి, వాడి బిహేవియర్ ఒకటి ఉంటుంది, అది కూడా వస్తుంది. నువ్వేమనుకుంటున్నాడు? జస్ట్ బంధమేగా అనుకుంటావు. బంధమే కాదు, కొంపలు ముంచేసే బిహేవియర్ వెనకాల ఉంటుంది. దేవుడు ఊరకే అన్యులతో పెళ్ళి వద్దని చెప్పలేదు. దాని ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది.
వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ప్రవర్తన అంతా తీసుకొస్తారు. అడుగుతున్నారు, తీసుకొచ్చి ఏం చేస్తారు? నువ్వు వాళ్ళని మార్చడం కాదు, చెప్పు వాళ్ళని నిన్ను నైస్గా చెప్పండి మారుస్తారు. వెళ్దామా సరదాగా టెంపుల్కి వెళ్దామా? టెంపుల్కి మేము చర్చ్ పీపుల్స్గా మేము టెంపుల్కి రాకూడదంటే, టెంపుల్కి వస్తే వీక్ అయిపోయేంత విశ్వాసం మీది అనగానే ఓ బేబీ వస్తా అన్నాడు అంట, అయిపోయింది ఇంకా అంతే. టెంపుల్ వస్తే అంత బలహీనమా మీ ఫెయిత్? ఇలాంటి నడుతుంది నైస్ తేనె పూసిన కత్తిలాంటి మాటలవి. అలా మాట్లాడుతూ నువ్వు మురిసిపోతావు షారుఖ్ ఖాన్ లాగా. వెళ్తావు ఏమవుద్ది? మటాస్. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మీరు చదవండి. జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేశారంట. ఎవరు? అన్య స్త్రీ. జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేస్తే, ఆ పాయింట్ మీరు పట్టుకోండి, జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేస్తే నువ్వు జ్ఞానివా? నేను జ్ఞానినా? జ్ఞానినే తిప్పేస్తే మనం అజ్ఞానులు. మనం తిప్పేయడం కాదు, గుంజీలు దించేస్తారు ఏమనుకుంటున్నావు, ముంచేస్తారేమనుకుంటున్నావు. అందుకే విశ్వాసి అవిశ్వాసికి పొంతన కుదరదు. గాడిదకి గుర్రానికి జంట కుదరదు. బయలుకి ప్రభువుకి సంబంధం లేదు. చీకటున్న దగ్గర వెలుగు కుదరదు. దేనికే గుర్తుపెట్టుకో. లేదు నన్ను అర్థం చేసుకుంటానన్నాడు, ముందు అలాగే అంటాడు. పార్కులో అలాగే అంటాడు. పార్కులో కూడా అమ్మాయి అలాగే అంటుంది, నీ చర్చికి నేను అడ్రాను. చెప్పండి, నీ టెంపుల్కి నేను అడ్రాను అంటారు. మన ఇద్దరం ఈ బాండింగ్స్తో మనం మ్యారేజ్ చేసుకుందాం. చేసుకోండి, ఎలా ఉంటుందో తరస్వతంగా చేసుకోండి, ఎలా ఉంటుందో చేసుకుంటారు. తర్వాత వీళ్ళేమంటారు? ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని పాస్టర్ గారికి చేయకుండా నైస్గా ఒక మాట చెప్తారు. పాస్టర్ గారు నెక్స్ట్ వీక్ మేము మ్యారేజ్ సెట్ చేసుకున్నాం, వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలని. కానీ పాస్టర్ గారు అనుకుంటారు, బ్లెస్సింగ్స్ ఏంట్రా, ఇది ఇప్పుడు సెట్ అయిందిరా, ఇదంతా ఏంట్రా అని అడిగితే అదంతా తెలియదు. కానీ మ్యారేజ్ ఖచ్చితంగా మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి, రండి ఒకసారి రండి అనగానే పాస్టర్ గారు అనుకుంటే ఒక మాట కూడా చెప్పకుండా ఎలా సెట్ పాస్టర్ గారికి సర్కిల్ ఉంటుందిగా. దేవుడిచ్చిన గొప్ప క్రియ ఏంటంటే ప్రతి పాస్టర్కి ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో ఖచ్చితంగా అమ్మాయి ఎలాంటిది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పాస్టర్ గారికి ఉంటుంది. అందుకే పాస్టర్ గారు అడుగుతారు ఏంటి ఎవరు అని. మనం పెద్ద మహారాణిని చేసుకున్నట్టు ఏం చెప్పం. దాసి ఆ రోజు వచ్చి మా ఇద్దరికి మీరు చెప్పండి బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళిపోండి అంటే పాస్టర్ గారు ఇంకేం చేస్తారు? వస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 3 years పాస్టర్ గారు దేవుడు ఏంటండి మా జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు? దేవుడు చేశాడా అని అడుగుతున్నాను. దేవుడు ఏంటండి మా జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేశాడు? నీ బందా దేవుడు చేశాడా? నువ్వు చేసుకున్నావు. నీకు ముందు నుంచి చెప్పాడు ఇది వద్దు అని. నీకు ముందు నుంచి చెప్పాడు అవిశ్వాసులతో పొంతన కుదరదని. నీకు ముందు నుంచి చెప్పాడు మోయాబు అన్యుల దేవులకి పోవద్దని. నీకు ముందు నుంచి చెప్పాడు. నువ్వేం చూసావు? రంగులు చూసావా? పొంగులు చూసావా? ఏం చూసావు? సినిమాలు చూసావా? ఏం చూస్తావు? సీరియల్ చూసావా? ఏం చూస్తావు? ఏ కథానాయకులు ఊహించుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు? అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దేవుడు ఏంటి మా జీవితంలో? దేవుడు చేయడం ఏంటి? మీరు చేసుకున్నారు. అది పైపచ్చి కామెంట్ దేవుడు చేసాడు అనడం ఏంటి? ఈ మాటలు ఈ రోజే కాదు, నయోమి కూడా అంది. నయోమి కూడా అలాంటి మాటలు పలికింది. ఎక్కడ పలికింది? ఒక్కసారి 1వ అధ్యాయంకి రండి. 1వ అధ్యాయం, అదే రూతు గ్రంథం 1వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. అదే రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన చెబుతా కింద మాట అంటే యెహోవా నాకు విరోధి ఆయను. అడుగుతున్నాను, నువ్వు యెహోవాకు విరోధి అయ్యావా? చెప్పాలి. దేవుడు నీకు విరోధి అయ్యాడా? నువ్వు విరోధివి. నువ్వు వాక్యానికి వ్యతిరేకవి. వాక్యాన్ని వదిలిపోయింది ఎవరు? నువ్వు. వాక్యాన్ని దాటిపోయింది ఎవరు? నువ్వు. దేశాన్ని వదిలిపోయింది ఎవరు? నువ్వు. ఈ సహవాసాన్ని వదిలిపోయింది ఎవరు? నువ్వు. ఇశ్రాయేలు దేశం సహవాసం దాటిపోయింది ఎవరు? నువ్వు. వద్దన్న ఏరియాలో కూర్చుంది ఎవరు? నువ్వు. ఇన్ని చేసి ఇప్పుడు ఎవరు విరోధం అయిపోయారు అంటున్నావు? తగునా నీకు? ఈ మాటలు నీకు తగునా? ఇంకా ఏమంటుందో చూడండి. ఆవిడ ఇంకా ఏమంటుందో చూడండి. ఇంకా ఏమంటుందో ఆ కింది 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినప్పుడు ఆయన కిందకు మాట్లాడుతూ 27వ వచనంలో నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని. ఎస్, నువ్వు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు నీకు సమృద్ధి ఉంది. నీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు నీకు డబ్బు ఉంది. నువ్వు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు నీ జీవితం బాగుంది. ఇప్పుడు దేశం వదిలిపోయిన తర్వాత నీ సమృద్ధి ఏమైంది? రుక్తినిగా మారిపోయావు, రుక్తిరాలుగా మారిపోయావు. అంటే నీ జీవితం చిందరవందర అయ్యింది. కిందకి 20 వచ్చినవా? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన కనుక నన్ను నయోమి అని అనక
మారా అని పిలంటే పేరు కూడా మార్చేసుకుంటాను దేవుని. ఇంక ఈ రోజు నుంచి నేను మారా అంటే ఏంటి? సేదు. అక్కడ ఇజ్రాయేల్ మళ్ళీ ఇస్రాయేల్ ఒకటి. ఇంక నన్ను మారా అని పిలవండి. ఇజ్రాయేల్లో మారా ఉందిగా, నన్ను మారా అని పిలవండి. ఇక నన్ను ఇంకెందుకు నయోమి అంటే, ఇంకా నయోమి అంటే ఎందుకంటే నయోమి అర్థం ఏంటంటే మధురము. ఇప్పుడు నేను మధురం కాదు, సేదు. నన్ను ఇలా సేదుగా మార్చేసింది ఎవరంటే దేవుడు. నడుతున్నాను, దేవుడు మార్చాడు. చెప్పండి. దేశం దాటి వెళ్ళింది ఎవరు? నువ్వు. వాక్యం వదిలిళ్ళింది ఎవరు? నువ్వు. ఇజ్రాయెల్ దేశం కాదనేది ఎవరు? నువ్వు. ఇన్ని చేసింది ఎవరు? నువ్వు. నువ్వు చేసుకునే నెత్తి మీద తెస్తే మళ్ళీ ఇది ఎవరి మీద కామెంట్ చేస్తున్నావు? దేవుడి మీద కామెంట్ చేస్తున్నావు. నయోమి ఊగిసలాటాడుతుంది. నేను సమృద్ధి దానిగా వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలవద్దు. యెహోవా నాకు విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను. చూసారా, దేవుడు బాధపరిచాడా? సర్వశక్తుడు బాధపరిచాడా? దేవుడు నిన్ను పేదరాలుగా చేశాడా? ఇజ్రాయేల్ దేశం నుంచి బయటికి వెళితే దేవుడు ఏమన్నాడు? ఆ దేశంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? మీరు విగ్రహాల జోలికి కానీ అన్యుల బంధాల జోలికి కానీ మీరు పోతే మీ గుడారాల్లోకి ఏమొస్తుందన్నాడు? తెగులు వస్తుందన్నాడు. మీ పంటలు ఏమవుతాయి అన్నాడు? నష్టపోతాయి అన్నాడు. మీకు సమృద్ధి రాదని చెప్పాడు. ఇంత లిస్టు రూట్ మ్యాప్ వేసినట్టు వేసి ఇచ్చిన వీటన్నిటికీ కావాలని నువ్వు ఇంటర్నేషనల్గా దేవుడి మీద నువ్వు జెండా ఎగరేసి ఇప్పుడు వచ్చి దేవుడే నాకు వ్యతిరేకంగా చేసినట్టు కుదురుద్దా? కుదరదు. చాలామంది చేసే తప్పుల్లోకి తప్పేడు చెప్పిన, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం నష్టపోయి నష్టం మాత్రం ఎవరి మీద వేస్తాను చెప్పండి. అంతా దేవుడే చేశాడండి. మనం తీసుకున్న నిర్ణయాలు మనం నష్టపోయి ఆ నష్టాన్ని దేవుడి జాబితాలు వేస్తాం. సంవత్సరం అంతా వీడు చదవలేదంట, టిక్టాకులతో సరిపోయిందంట. వీడికి ఎగ్జామ్స్ వస్తాయట, ఆ టైంలో వీడు ఏమీ రాయలేదట. గొప్ప ఉద్యోగ విశ్వాసలోకి వచ్చి దేవుడు నాకు పరీక్షల్లో సాయం చేయలేదన్నాడంట. చేస్తారా? నువ్వు ఖాళీగా తిరిగి చేస్తాను. నువ్వు చదవకుండా తిరుగు, నీకు సహాయం చేస్తున్నావు. ఈ తప్పు ఎవరిది? నువ్వు ఫెయిల్ అయిపోవడానికి. నువ్వు చదవవు, నీ ఒళ్ళు బతుకం. నువ్వు చదవకపోవడం నీ ఒళ్ళు బతుకం. ఏడాదంతా గాలి తిరిగి ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చే టైంకి నేను సరిగ్గా చదవలేకపోయినా పాస్. దేవుడు నాకు ఈ సహాయం. ఏం చేయాలంటే నువ్వు చదవకపోయినా నీ ఇష్టం వచ్చినట్టు గాలి తిరిగింది. ఇప్పుడు నీకు ఆన్సర్ సీట్ ఎక్కడి నుంచి వచ్చేయాలి? అరే ఇది నీ నష్టం, నీ తప్పు. సొసైటీలో ఇన్ని కామెంట్స్ దేవుడి మీద చేసేది లేరండి. మాకు ఎందుకు జరుగుతుంది, మాకు ఇలా ఎందుకు జరుగుతుంది, మా ఉద్యోగాల్లోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మా వ్యాపారాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి, మా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? మీ నిర్ణయాలు తలతిక్కలు వ్యవహారాలు కనుక మీకు జరుగుతున్నాయి. దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు కనుక జరుగుతున్నాయి. వెంటనే ఫీల్ అయిపోతారు. ఏమని చెప్పనా? ఆ రోజు యోబు గారికి వచ్చిన ఈ శ్రమలో చెప్పండి. ఇప్పుడు మాకు వచ్చిన యోబు తర్వాత ఎవరైనా ఉన్నారంటే అంత గొప్ప శ్రమలు అనుభవించేది చెప్పండి. అంత సీన్ లేదు. యోబుకి చెప్పకుండా ఆయన సిగ్గుపడిపోతాడు. యోబు తర్వాత మీరు కాదు, యోబు తర్వాత నేను కాదు, యోబు తర్వాత ఎవరో కాదు, యోబు తర్వాత ఎవరు లేరు. మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తుని పక్కన పెట్టండి. యోబుతో పోల్చుకోవడానికి మనకి ఆయనకి పోలిక కుదరదు. మనకు శ్రమలు వచ్చాయంటే గుర్తుపెట్టుకోండి, మెజారిటీ మన శ్రమలు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే వస్తాయి. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100కి చెప్పండి మీదే తప్పు, మందే తప్పు. అందుకే నయోమి చేస్తున్న తప్పు ఇన్ని తప్పులు చేసింది. ఇప్పుడు విషయం గమనించండి. ఎవరి మీద నిందలేసిందండి? ఎవరు రిక్తుడిగా చేశారండి? మళ్ళీ చెప్తున్నాను, నా బిడ్డలను ఎవరు చంపేశారందండి? నన్ను విధవరాండ్లుగా చేశారని ఎవరినందండి? నిందలన్నీ ఎవరి మీద మోపిందండి? చేసిందంతా ఎవరండి? తిడుతున్నది ఎవరినండి? నష్టం ఎవరిదండి? ఆ నష్టం ఎవరి మీద గంటేస్తుందండి? మొత్తం మీద ఎవరిని కార్నర్ చేసిందండి? మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని తిట్టిందో, ఎవరిని కాదందో, ఎవరిని చీకొట్టిందో, ఎవరిని వద్దందో వాడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆ మనిషికి ఆ దేవుడే దిక్కయ్యాడు. మనం ఆ సీన్లో ఉంటే ఏం చేద్దాం చెప్పనా? ఇప్పుడు తెలిసింది నా వాల్యూ. ఇంకా నీకు ఆన్సర్ చేయాలి. గెట్ అవుట్. ఏదో డైలాగ్ ఉంది కదా, గెట్ అవుట్ ఇన్ మై స్టూడియో. గెట్ అవుట్. అలా చెప్పకూడదు. దేవుడు ఎలా చెప్పాడు చూడండి. దేవుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? దేవుడు అంటున్నాడు, ఒకటి గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ చెప్తున్నాను, గాడ్ ఈజ్ రిమైండ్ యూ. నేను ఇంకా రక్షించడానికి చూస్తున్నాడు. నేను ఇంకా మన దేవుడు ఎలాంటో చెప్తున్నా, నాకు ఆ మాటలు చదువుతున్నాడు ఏడుపు వస్తుందండి. నేను వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా,
ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను ఎంత చేసి చివరికి ఆయనే నా జీవితాన్ని ఇలా చేసేసాడని నిందలేసిన. ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరగాల వస్తాయి. అవన్నీ పక్కగట్టేసి దేవుడు అంటాడు, వెల్కమ్ మై సన్, రా. అందుకే ఈయన ఏమంటారు తెలుసా? లవ్వింగ్ ఫాదర్ అంటారు. ప్రేమగల దేవుడు. ఆ ప్రేమగల దేవుడు ఏమి గుర్తుపెట్టుకోడు, ఏం గుర్తుపెట్టుకోడు. దైవ ప్రేమలో ఉన్న గొప్ప విషయం ఏంటి చెప్పిన? జరిగిన విషయాలు పక్కకు చేస్తాడు. రా, నువ్వు రావడమే కావాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తిరిగి వస్తున్నప్పుడు ఏమీ ఆలోచించకుండా, ఎదవా ఇప్పుడు తెలిసిందిరా నీకు, పనికి మాలిన ఎదవ, డబ్బుట్టుకు వెళ్ళిపోయి వ్యభిచారాలు తిరిగో, పనికి మాలి పనులని చేసు, వచ్చా ఎదవ, 4 రోజులు అన్నం పెట్టకండి ఎదవకి అన్నాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత పరుగుని వెళ్ళిపోయి కాళ్ళు తనుకుని వెళ్ళిపోయి ఆ కొడుకుని ఇలా పెట్టుకుని మెడ మీద పడి ముద్దు పెట్టి, నేను ఎప్పటి నుంచి చదువుతున్నాను, ఆ ఇమేజ్ నాకు దొరకట్లేదు. మెడ మీద పడినప్పుడు ఆ ఇంగ్లీష్ పిక్చర్ నాకు దొరకట్లేదు, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా ఇంట్లో పెట్టుకుందామని. ఆ మెడ మీద పడినప్పుడు అండి వాళ్ళ ఫాదర్ హక్ చేసుకుని ఇచ్చిన కిస్ అది ఉంటుంది, ఆ స్టాంప్ ఇక్కడ పడుతుందండి ఆ అబ్బాయికి. అంటే ఆడు ఎంత మురుకోడైపోయాడు మీరు చూడండి. ఆ మురుకులో వాళ్ళ ఫాదర్ ఆయనకి కిస్ చేసుకుంటే ఆ స్టాంప్ మాత్రం లిప్స్ అక్కడ పడతాయి. అంటే అంత మురుకోడుగా ఉన్నా కానీ ఆ మురుకు ఆ తండ్రికి కనబడలేదు. చూడండి, నయోమిలోంచి మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, నయోమి నీకు చెప్తుంది, నాకు చెప్తుంది. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఆయన తిట్టినా, ఆయన వాక్యాన్ని దాటిపోయినా, ఆయన సంఘాన్ని సహవాసాన్ని వదిలేసిపోయినా, ఆయన ఆత్మకి వ్యతిరేకంగా మనం ఒక్కరోజు ఆయన వైపు మనం తిరిగితే మళ్ళీ హక్కుని చేర్చుకుని దీవించే గొప్ప దేవుడు ఈ సైన్యములకు అధిపతి చెప్పండి, యెహోవా దేవుడు. చేర్చుకున్నాడు, నిజంగా జరిగించాడు. నయోమి చేసిన జీవితంలో మంచి నిర్ణయం ఏంటి చెప్పిన, నయోమి చేసిన మంచి నిర్ణయం ఏంటి చెప్పిన, ఆవిడ అన్ని తప్పులు చేసింది, లైఫ్లో ఒక మంచి పని చేసింది. ఆ మంచి పని ఏంటంటే వెనక్కి తిరిగి వచ్చింది, అదే మంచి పని. అక్కడే కనుక అలా ఉంటే రివైవల్ లేదు తన లైఫ్లో, అక్కడే కనుక అలా ఉంటే తన జీవితంలో ఉద్యమం లేదు. ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద మంచి పని ఏదన్నా ఉందంటే వెనక్కి వచ్చింది, అదే ఆవిడ చేసిన మంచి పని. తిరిగి వచ్చింది. ఎంత గొప్పగా, లెక్కల్లో లేని విధవరాండ్ని నిందలు మోపుకుంటూ గుసగుసలు మాట్లాడుకునే విధవరా. అసలు చెప్పుకోవడానికి ఏముంది ఆవిడ గురించి? ఏమీ లేదు ఆవిడ గురించి చెప్పుకోవడానికి. లెక్కల్లో లేదు, విధవరాండ్లు, కుటుంబీకులు లేరు, బంధువులంతా పలకరించరు, ఎవరో పట్టించుకోలేని విధవరాలు. పైగా ఈమె గొడవలు ఇరుగు పొరుగు వాడుతున్నాయి లేదో నాకు తెలియదు, కానీ సాక్షాత్తు గొడవ చెప్పండి, ఆయనతోనే గొడవ పెట్టుకుని ఇన్ని మాటలని బాధల్లో ఇష్టానుసారంగా మాట్లాడే ఇన్ని చేసిన ఆమెని దేవుడు మళ్ళీ చూడండి తిరిగి వస్తే కుళ్ళిపోయిన ఇజ్రాయేల్ దేశానికి మళ్ళీ వెలుగు. ఆ మాటను మనుషుల ద్వారానే వెలిగించాడంట. అది బుక్ ఆఫ్ రూత్. చదువుతుంటే ఎంత 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 అందంగా అనిపిస్తుందో. దీని అత్తకోళ్ళ సీరియల్లో చదివారు, అలా చదవకండి దీన్ని. రివైవల్ బుక్, మళ్ళీ చెప్తున్నాను, రివైవల్ బుక్. ఉద్యమం స్టార్ట్ చేస్తుంది ఆ ఏరియా. జడ్జెస్ టైంలో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఎవర్రా ఉద్యమానికి నాంది పలికిందంటే విధవరాండ్లు. ఎవర్రా ఉద్యమానికి జెండా పైకెత్తిందంటే దేవుని తిట్టుకున్న వాళ్ళు. ఎవర్రా ఈ ఉద్యమానికి ఇంత కారకులంటే ఒకరోజు దేవుడిని వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు. మనందరికీ ఈ యొక్క రెఫరెన్స్ బేస్ చెప్తున్నాను, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఎవరెవరు ఇన్ని రోజులు మీరు దేవుడిని వదిలేసి తిరుగుతున్నారు నాకు తెలియదు. ఎన్ని రోజుల నుంచి మీరు బైబిల్ చదవడం మానేశారో నాకు తెలియదు. ఎన్ని వారాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనే మానేశారో నాకు తెలియదు. ఎప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుడి మీద మీకు నష్టాలు వచ్చినప్పుడు నిందలు మోపారు నాకు తెలియదు. ఏం దేవుడు అండి, వెళ్తున్నాం వస్తున్నాం మాకు ఏం చేస్తున్నాడు, ఎన్నిసార్లు ఆయన ఎక్కిరించే మాట్లాడినారు నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకో, ఈ రోజుకి ఇంత జరిగిపోయినా ఈ రోజుకి నువ్వు అక్కడ నిలబడి మాట్లాడితే దేవుడు మళ్ళీ నేను రక్షిస్తాడు. అందుకే ఇందాక అన్న చెప్తున్నాడు, దేవునికి దూరం జరగకండి. జట్టి అయిన వాడు ఎలా ఉంటాడంటే గుర్తుపెట్టుకోండి, చావో రేవో చెప్పండి నిలబడాలి. కొన్ని శ్రమలు మన లైఫ్లోకి ఎందుకు వస్తాయంటే, లైఫ్ అంటే ఇదిరా అబ్బాయి, రే జేమ్స్, లైఫ్ అంటే ఇది అని నేర్పించిన మనుషులు ఎలా ఉంటారు రా జేమ్స్ నేర్పిస్తాడు. మనీతి ఎలా ఉంటుందిరా జేమ్స్ నేర్పిస్తాడు. కరువు వచ్చినప్పుడు నిలబడు, దేశం వదిలిపోకు నేర్పించాలనుకున్నాడు నయోమికి. నిలబడలేకపోయింది, వెళ్ళిపోయింది. అయితేనేముంది, మళ్ళీ టర్న్ తీసుకుంది, దేవుడు బ్లెస్ చేశాడు. మీకు కూడా చెప్తున్నా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, బాధలు వచ్చినా, వ్యతిరేకమైపోయినా, ఎన్ని జరిగినా మీ ప్రియ సహోదరుడిగా, మీ కుమారుడుగా నేను కోరుకునేది, దయచేసి దేవుని సన్నిధికి ఎప్పుడు దూరం అవ్వకండి. ఎవరైనా కహానాలు చెప్పిన దూరం అవ్వకండి.
నాకు తెలుసు నా మాట ఆగట్లేదని చెప్తాను. కొంతమంది కావాలని ఈ సంఘానికి వచ్చే కొన్ని కుటుంబాలని పాడు చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను వాళ్ళని వాళ్ళని దేవుడికి అప్పగిస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళని దేవుడికి అప్పగిస్తున్నాను. వాళ్ళ భవిష్యత్తుని దేవుడే నిర్ణయించకాక. కానీ గుర్తుపెట్టుకుని, వాళ్ళు వ్యతిరేకంగా వెళ్తుందో నాకు కాదు, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతుందో నాకు కాదు. నా ఆలయమును పాడు చేసిన వారిని చెప్పండి. ఇది శాపం కాదు, ఫ్యూచర్. మళ్ళీ చెప్తున్నాను, వ్యతిరేకంగా వెళ్ళినోడు ఎవడో బాగుపడ్డాడు. తిరిగి వచ్చిన వాళ్ళే బాగుపడ్డారు. తిరిగి వచ్చిన వాళ్ళే బాగుపడ్డారు. నయోమి లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది, తిరిగి రండి. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎంత దూరం జరిగారు, ఏమేమి చేస్తున్నారు నాకు మళ్ళీ వెళ్ళండి. దేవుని సందులో మోకాళ్ళు వేయండి, ప్రైడ్ఫుల్గా ఉండండి, బైబిల్ చదువుకోండి, ఆకాశం వైపు చేతులు ఎత్తండి. దేవా మళ్ళీ వచ్చాం, నీ బ్లెస్సింగ్స్ మాకు కావాలయ్యా. లేని కామెంట్స్ చేసామని అడగండి. ఈ ప్రేమ గల దేవుడు, ఈ కరుణామయుడైన దేవుడు, నువ్వెన్నన్నా గుర్తుపెట్టుకోకుండా మనిషి కాడు కనుక మర్చిపోయే దేవుడు నేను ఖచ్చితంగా ఆదరిస్తాడు. నయోమిని చూడండి, రూతమ్మని చూడండి. నెక్స్ట్ పేజ్ మనకు స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ వీక్. రూతు పేరుకు తగ్గ అమ్మాయి అండి. రూత్ అంటే ఏంటో తెలుసా? సౌందర్యము, బ్యూటీ. తను ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఏఐని అడిగితే ఇలా ఉందని చెప్పింది. ఒకసారి జీవిస్తాం. అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూసిన వెంటనే తను శారీరకంగా బాగుంటుందో లేదో నాకు తెలియదు, కానీ అదిగో అలాగే ఊహించుకుని చదవండి పుస్తకాన్ని. బాగుంది కదా? ఆ గోధుమ శనడలో ఆ ఎన్నులు ఏరుకుంటూ బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అంతే. అవన్నీ పక్కన పడేసి ఒక వృద్ధురాలు కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టింది చూసారా? అది సౌందర్యం అంటే. లింగులింగమని 10వ తరగతి పాస్ అయ్యేసరికి 2 గిన్నెలు కడగ వెంట అన్నదట. షట్, నేను గిన్నెలు కడగల? స్టూపిడ్ మాటలు మాట్లాడకండి, అయ్యే వద్దు. ఆ అమ్మాయిని చూడు, తల్లి లాంటి దాన్ని ఎంత గౌరవిస్తుందో చూడు. ఆ బ్యాగ్ పక్కడేసి ఆ సీప్ పెట్టుకుంటే చూడు, ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ మీ, నేను సీప్ పెట్టుకోవాలి? అయ్యే వద్దు. ఆ అమ్మాయిని చూడు, అంత అందగత్తే, చక్కటి పిల్ల, ఎండలోకి పోయి ఆ గోధుమలేరు తన తల్లి లాంటి అత్త కోసం అంత కష్టపడుతుందంటే నేను అనుకుంటాను సౌందర్యం అంటే ఆ బయట కనబడుతుంది కాదు, కానీ తన మైండ్లో ఉంది చూసారా థాట్స్, అది సౌందర్యం అంటే. ఇలాంటి అమ్మాయిలు సొసైటీలో ఉంటే ఎంత బాగుంటుంది. ఇలాంటి అమ్మాయిలు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుంటాయి. ఇలాంటి అమ్మాయిలు సంఘంలో ఉంటే ఆ సంఘాలు ఎంత బాగుంటాయి. అలాంటి తల్లులు క్రైస్తవ తరపున నిర్ణయాలు తీసుకుంటే ఎంత బాగుంటాయి. నెక్స్ట్ వీక్ చూద్దాం రూతమ్మ చరిత్ర. మీరు రూత్ అనగానే సమంత రూత్ని జ్ఞాపకం చేసుకోకండి. మా టాస్ అయిపోయింది, ఎందుకంటే స్టార్టింగ్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడే నేను అనుకున్నా రూతు పుస్తకంలో ఏది జరగకూడదో చెప్పండి. ఆమె లైఫ్లో అదే జరిగింది. నేను ఫస్ట్ థాట్ నేను చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళింది, ఏది చేయకూడదు అది చేసింది. చివరికి దేవుడిని వదిలేసింది, పూర్తిగా దేవుడే కనుమరుగైపోయాడు. లైఫ్ ఏమైంది? నేను తన శాపం పెట్టట్లేదు, ఎందుకంటే బయట వాళ్ళు కూడా మనకు అనవసరం. నీ పేరేంటి, నీ తీరేంటి, నువ్వు చేస్తున్న పనులేంటి, నీ కామెంట్స్ ఏంటి, నీ క్రిస్టియన్ లెగసీ ఏమైపోయింది? ఈ దేవుడు అంటే ఎలకొలం అనుకుంటున్నారేమో, మెల్ల కనబడుతున్నాడు అనుకుంటారేమో. ఆయన చెప్పింది ఖచ్చితంగా చెప్పండి, చేస్తాడు. ఆయన ఆజ్ఞాపించాడంటే ఆజ్ఞ దాటితే, మళ్ళీ చెప్తున్నాను, దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పండి, చూపిస్తాడు. రూత్ అనే ఒక క్యారెక్టర్ ఉంది, నయోమి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఈ మధ్యలో ఒక అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయి మనకు తెలుసు, చెప్పండి, బోయాస్. ఈ స్టోరీ ఎలా నడిచింది, ఆ 4 అధ్యాయాలు ఏంటి, వీళ్ళ యొక్క ఆ సౌందర్యమైన ఆ పరిస్థితులు ఎలా నడిచాయి. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, చాలామంది ఫాలో అవుతారు. ఆ పొలం దగ్గర పని చేస్తుంటే ఆ అమ్మాయి మీద జోకులు వేస్తుంటారు. ఆ జోకులు వేస్తున్నప్పుడు కనీసం లుక్స్ కూడా ఇవ్వదు అమ్మాయి. అవన్నీ మనం చదువుతున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అమ్మాయి అంటే ఎలా ఉండాలిరా అని. అలాంటి ఉన్నతమైన సంగతులు వచ్చే వారిని చూద్దాం. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి. దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలని అనుకున్నా, ఆయన కార్యాలకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సహవాసానికి వ్యతిరేకంగా, ఆత్మకు వ్యతిరేకంగా, ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు మీరు తప్పులు చేశారో జ్ఞాపకం చేసుకోండి. నయోమి చేసిందంతా చేసి నెత్తి మీద కుంపడ తెచ్చుకునేదంతా దేవుడే చేశాడని తను ఎలా అయితే పలికిందో, పలుమార్లు మన జీవితాల్లో దేవుడి మీద నిందలు మోపిన దాఖతాలు మన జీవితంలో ఉన్నాయి. నిజమే దేవా, నా తప్పుడు నిర్ణయాల వల్లే నా జీవితం మీదకి నష్టాలు వచ్చాయి.
నా తప్పుడు నిర్ణయాల వల్లే నా భవిష్యత్తు అంధకారం అయిపోయింది అని నయోమి తిరిగి వచ్చిన దాఖలాల్లో ఒప్పుకున్నట్టు ఒప్పుకోండి. నువ్వు చెప్పకనే చెప్పావు వాక్యం దాటిపోవద్దని, నువ్వు చెప్పకనే చెప్పావు నిన్ను విడిచిపోవద్దని, నువ్వు చెప్పకనే చెప్పావు నన్ను విడవద్దు ఎడబాయొద్దని. విడిచి వెళ్ళాం. మా జీవితం మా నిర్ణయాలు మాకేంటి అన్నట్టుగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుని 10 ఏళ్ళు తిరిగేసరికి గిర్రని వచ్చి మళ్ళీ అదే దేవుడి మీద కూర్చున్నారు. అలాంటి కార్యాలు నీ జీవితంలో ఏమైనా జరిగాయేమో జ్ఞాపకం చేసుకో. నయోమి లాంటి గాలి మాటలు ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవేమో జ్ఞాపకం చేసుకో.